సయాటికా ప్రాబ్లమ్ ఉండే. సయాటికా ప్రాబ్లమ్ మొత్తం నయమైపోయింది. సయాటికా ఉన్నవారు చేసే 5 పెద్ద తప్పులు. నొప్పి ఎందుకు తగ్గడం లేదు? మందులు వాడుతున్నా సయాటికా నొప్పి ఎందుకు తగ్గడం లేదు? మీరు తెలియకుండానే ఈ 5 తప్పులు చేస్తున్నారా? ఈ ఒక్క వీడియో మీ నొప్పిని మరింత పెంచే అలవాట్లను గుర్తించడంలో సహాయపడుతుంది. నమస్కారం, నేను డాక్టర్ ఎంఏ రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను. సయాటికా ఉన్న చాలామంది రోగుల్లో నేను తరచుగా చూసే 5 సాధారణ తప్పులను ఈరోజు మీతో పంచుకుంటాను. తప్పు 1, నొప్పిని నిర్లక్ష్యం చేయడం. కొన్ని రోజుల్లో తగ్గిపోతుందని భావించి నెలల తరబడి వేచి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తప్పు 2, రోజంతా బెడ్ రెస్ట్ తీసుకోవడం. నొప్పి ఉందని పూర్తిగా పడక పట్టేయడం కూడా మంచిది కాదు. వైద్యుడు సూచించిన మేరకు తగిన కదలికలు, వ్యాయామం అవసరమయ్యే పరిస్థితులు ఉంటాయి. తప్పు 3, ఇంటర్నెట్లో చూసి స్వయంగా చికిత్స చేసుకోవడం. అందరికీ ఒకే వ్యాయామం లేదా ఒకే చికిత్స సరిపోదు. ఒకరికి ఉపయోగపడినది మరొకరికి సరిపోకపోవచ్చు. తప్పు 4, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవడం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డ్రైవర్లు, విద్యార్థులు గంటల తరబడి లేవకుండా కూర్చోవడం వల్ల కొందరిలో లక్షణాలు ఎక్కువగా అనిపించవచ్చు. తప్పు 5, కారణం తెలుసుకోకుండా కేవలం నొప్పి మందులపై ఆధారపడటం. నొప్పి తాత్కాలికంగా తగ్గినా అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఏం చేయాలి? లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. సరైన వైద్య పరీక్ష చేయించుకోండి. మీ పరిస్థితికి తగ్గ చికిత్స, వ్యాయామాలు మరియు జీవనశైలి మార్పులను పాటించండి. ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్లో ప్రతి రోగి సమస్యను వ్యక్తిగతంగా అంచనా వేసి కారణాన్ని గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా చికిత్సా ప్రణాళిక రూపొందిస్తాము. మీకు నడుము నుంచి కాలి వరకు నొప్పి, మంట లేదా తిమ్మిరి ఉంటే ఆలస్యం చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 5 తప్పుల్లో మీరు ఏది చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోల కోసం ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సరైన అలవాట్లు, సరైన పరీక్ష, సరైన చికిత్స, ఇవే త్వరగా కోలుకునే దిశలో ముఖ్యమైన అడుగులు. సయాటికా ప్రాబ్లమ్ ఉండే. సయాటికా ప్రాబ్లమ్ మొత్తం నయమైపోయింది. సయాటికా ఉన్నవారు చేసే 5 పెద్ద తప్పులు. నొప్పి ఎందుకు తగ్గడం లేదు? మందులు వాడుతున్నా సయాటికా నొప్పి ఎందుకు తగ్గడం లేదు? మీరు తెలియకుండానే ఈ 5 తప్పులు చేస్తున్నారా? ఈ ఒక్క వీడియో మీ నొప్పిని మరింత పెంచే అలవాట్లను గుర్తించడంలో సహాయపడుతుంది. నమస్కారం, నేను డాక్టర్ ఎంఏ రాఘవేంద్ర, ఎంపీటీ న్యూరో, ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ నుండి మాట్లాడుతున్నాను.